నక్షత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది. ఈలోపు పెద్ద దయ్యంలాగా ఒక చెట్టు దగ్గర కనిపిస్తుంది. ఒక్కసారిగా కీకలు పెడుతుంది. ఆ సమయంలో నక్షత్ర అక్కడి నుంచి పారిపోయి ఇంటికొచ్చేస్తుంది. మమ్మీ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఒక్కసారిగా అపూర్వ హాల్లోకి వస్తుంది. ఏమైంది బేబీ అంటుండగా, ఏం లేదు మమ్మీ, అక్కడ పెద్ద దయ్యం ఉంది. నన్ను అక్కడికి పంపించి గోతు తీయమన్ను. కానీ ఎంత పెద్ద దయ్యం ఉందో తెలుసా? అమ్మో చచ్చాను అని నక్షత్ర కంగారు పడుతుంది. సరే బబీ, మనం ముందు లిల్లీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటుండగా వెంటనే భూమి ఆ మాటలు వింటుంది. వీళ్ళు లిల్లీని కలవడానికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ విషయం బావకు చెప్పాలని వెంటనే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు అని అంటుండగా, అపూర్వ వాళ్ళు ఇక లిల్లీ దగ్గరికి వెళ్తున్నట్టున్నారు బావా, కింద నువ్వు స్పీకర్ పెట్టావు కదా, ఆ లొకేషన్ ఒక్కసారి కనిపెట్టు బావా అని చెప్పేసి భూమి చెప్తుంది. సరే అని చెప్పేసి లొకేషన్ వెంటనే కనిపెడతాడు. ఆ స్పీకర్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో ఇక తెలిసిపోతుంది కదా. వెంటనే దాన్ని జూమ్ చేసి ఆ సర్కిల్ దగ్గరికి, ఇక నువ్వు త్వరగా రా, ఇక్కడ నుంచి బయలుదేరుతామనేసరికి సరే బావా అని చెప్పేసి ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉంటారు. ఆ సమయంలో లిల్లీకి ఇక ఎలాగైనా తనని నిజాన్ని బయట పెట్టించిన తర్వాత తనని శాశ్వతంగా చంపాలని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ. ఆ సమయంలో రౌడీలు వెంటనే తనకు కావలసిన భోజనం రెడీ చేసరికి చేతిలో ఉన్న తన కప్పు, అందులో ఒక పప్పుచార సంథింగ్ ఏదో ఉంటుంది, అది ఒక్కసారిగా రౌడీల ముఖానికి విసిరి కొడుతుంది. ఒళ్ళంతా కాలిపోయినట్టు రౌడీలు గట్టిగా అరుస్తారు. వెంటనే రౌడీలను తోసేసి లిల్లీ పారిపోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో అపూర్వ నక్షత్ర అక్కడికి వస్తారు. అది కారు వెనకాల ఫాలో అవుతుండగా అక్కడే ఆగిపోతుంది భూమి గగన్. లోపలికి డోర్ తీసరికి ఇక లిల్లీ పారిపోతుండగా ఎదురుగా అపూర్వ నక్షత్ర ఒక్కసారిగా లిల్లీని తోసేసి చెంపలు పగల కొట్టి రౌడీల చేతిలో పెట్టి, ఇది తప్పించుకోకూడదు, ఇది రేపు కోర్టుకు తీసుకెళ్లాలి, దీంతో నిజాన్ని బయట పెట్టించిన తర్వాతే దీనికి ఫోటోకి దండ వేసుడు అనే విధంగా అపూర్వ లిల్లీని మళ్ళీ రెడ్డెండెడుగా రౌడీలకు పట్టించి లోపల కూర్చోబెడుతుంది. చెప్తున్నాన్రా, రేపు ఒక్కరోజు అవుతే దీది కథ ముగిసిపోతుంది అనే విధంగా రౌడీలు మళ్ళీ కట్టి పడేస్తారు. లిల్లీ అక్కడ ఏడ్చుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి పదమమ్మ అని చెప్పేసి వెంటనే నక్షత్ర అపూర్వ బయలుదేరుతారు. బావా, ఆ లిల్లీ ఇక్కడే వీళ్ళు కావాలని కిడ్నాప్ చేసినట్టున్నారు బావా ఇక అని చెప్పేసి ఈ విధంగా గగన్ భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక రౌడీలు మెల్లిగా లిల్లీ చుట్టూ కూర్చుంటారు. ఎట్టి పరిస్థితిలో నేను తప్పించుకునే వీల్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెనక నుంచి ఇక గగన్ భూమి వెళ్తారు. ఆ సమయంలో రౌడీలు, అరే ఇది ఎక్కడికి పోదు కానీ ఇప్పుడు మేడం చెప్పింది కదా, మనం వెళ్ళి భోజనం చేద్దాంపా రూమ్లోకి అని చెప్పేసి భోజనం చేయడానికి వేరే రూమ్లోకి వస్తారు. లిల్లీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ మాత్రం లిల్లీ దగ్గరికి భూమి గగన్ వెనుక డోర్ నుంచి వస్తారు. అదే సమయానికి ఇక లిల్లీ భూమి చూస్తుంది. ఆ రౌడీలు ఒక్కసారి అలికిడి విని హాల్లోకి వచ్చేసరికి ఇక్కడ భూమి గగన్ కనబడతాడు. గగన్ ఆ రౌడీల తాట తీస్తాడు. భూమి వెంటనే లిల్లీ కట్లు ఇప్పేస్తుంది. అక్కడి నుంచే లిల్లీని తీసుకొని భూమి గగన్ రౌడీలను కొట్టి పారిపోతారు. వాళ్ళు స్పృహ తప్పి వెంటనే కింద పడిపోతారు. లిల్లీని డైరెక్ట్గా గగన్ వారింటికి తీసుకెళ్తుంది. ఇక అపూర్వ మాత్రం అక్కడ అక్కడ తవ్వడానికి వెళ్తారు కదా, అక్కడ ఏదైనా ఆధారం ఉందని చెప్పేసి అనుకొని వెళ్తారు. అంతేకాకుండా కొన్ని సాక్ష్యాలు కూడా బయటపడకుండా కప్పి పెట్టాలని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసరికి చెట్టు దగ్గర పెద్ద క్లాత్ ఉంటుంది. అక్కడ పెద్ద దయ్యం ఉంది మమ్మీ అని అంటుండగా, పెద్ద దయ్యం కాదు, నిన్ను ఇందులో కప్పెడతాను. ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? రేపు సాక్ష్యం బయటపడ్డ తర్వాత ఇందులోనే లిల్లీ వస్తుంది, ఈ మట్టిలోనే ఆ చెర్రికాడు వస్తాడు. ఇద్దరు కావాలని మళ్ళీ చచ్చారని ఒక పెద్ద క్రియేట్ చేస్తే ఆ తర్వాత మన బండారం బయటపడకుండా అయిపోతుంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక లిల్లీని కాపాడి గగన్ వాళ్ళ ఇంటికి భూమి గగన్ ఇంటికి లిల్లీని తీసుకొని వెళ్తారు. లిల్లీ గురించి బయటపడకుండా రేపట్లో కోర్టులో ఖచ్చితంగా లిల్లీని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తేనే అప్పుడు చెర్రి బయటికి వస్తాడు. ఈ ప్రకారంగా మీరు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి, కానీ నువ్వు ఒక హెల్ప్ చేయాలి, రేపు నువ్వు నిజం చెప్పాలని గగన్ అంటూ ఉంటాడు. మరి లిల్లీ నిజం చెప్పి ఇక చెర్రీని బయటికి తీసుకొస్తుందా
అనేది తెలుసుకుందాం.